మాయ కాల్ చేస్తుందేంటి? చెప్పు మాయా. వద్దు అని చెప్తున్నా. ఎందుకు ఇలా చేసావన్నయ్య? నేనేం చేశాను? ఏం చేసావా? శంకర్ గారికి యాక్సిడెంట్ అయ్యేలా చేయలేదా? చాలన్నయ్య, ఇన్ని రోజులు మనం చేసిన కుట్రలు చాలు. ఇక ఆపేద్దాం. స్టాప్ దిస్ నాన్ సెన్స్ మాయా. నేను నిజంగా యాక్సిడెంట్ ప్లాన్ చేసుంటే అసలు శంకర్ ఇంటికి తిరిగి వచ్చేవాడే కాదు. నువ్వు కాక యాక్సిడెంట్ ఎవరు చేశారు? ఆ శంకర్ కర్మకాలి పోయే కాలం దగ్గర పడింది కాబట్టే దానికి సూచనగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఏమంటున్నావు అన్నయ్య? నేను అఘోరాన్ని కలిశాను. శంకర్కి మృత్యుగండం ఉందని చెప్పాడు. ఇదే నాకు కలిసొచ్చే టైం అని ఆ శంకర్కి నేనుండే ప్లేస్ తెలిసేలా చేశాను. నా కోసం వచ్చి నా చేతిలో చస్తాడనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు. నా నుంచి తప్పించుకున్న చావు నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆ శంకర్కి చావు ఖాయం. అది నా చేతుల్లోనే. వద్దు అని చెప్తుంటే వినవేంటన్నయ్యా? మనం ఎంత పెద్ద తప్పు చేశామో నీకు తెలియట్లేదన్నయ్యా. ఒక కిరాతకుడు కడుపున పుట్టడం మన తప్పు. పగని పెంచుకోవడం మన తప్పు. ఆ పగ కోసం ఒక మంచి కుటుంబాన్ని బలి తీసుకోవాలని అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఆ తప్పు జరగకూడదన్నయ్య. ఇప్పటికైనా నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కొంచెం మారు అన్నయ్య. మనిషిగా బ్రతుకో. ఇది నేనుండి నేను కోరుకునేది. ప్లీజ్ అన్నయ్య. మాయా, నువ్వు తప్పు చేయడం ఏంటి? అబ్బాయికి నిజం చెప్పాలి, తప్పదు. సారీ అబ్బాయి, నిజంగా అసలు ఏం జరిగిందంటే అలాంటి దుర్మార్గుడి కూతురుగా పుట్టడం నీ దురదృష్టం అంతే. అది నీ తప్పు కాదు. మీ అన్నయ్య చేసే దారుణాలకి నిన్ను కూడా కలుపుకొని మాట్లాడుకో. నువ్వు మీ అన్నయ్య అనే ఫీలింగ్లో మనం అని మెన్షన్ చేస్తుంటే అతని తప్పుల్లో నీకు బాగా ఉన్నట్టు అవుతుంది. నా మాయ అలాంటిది కాదు. మాయకి అభిమానించడం మాత్రమే తెలుసు. తనకి ద్వేషాలు పగలు తెలియవు. నేను ఆ మాయనే చూడాలి, ఆ మాయతోనే ఉండాలి. నీ కళ్ళల్లో గిల్ట్ ఎందుకో నాకు తెలుసు మాయా. నాన్నకి జరిగిన యాక్సిడెంట్ మీ అన్నయ్య చేశాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. అది నిజంగానే యాక్సిడెంటల్గా జరిగింది. ఎంక్వైరీలో తెలిసింది. మీ అన్నయ్య చేసే తప్పులకి నిన్ను నువ్వు నిందించుకోకు మాయా. ఐ ట్రస్ట్ యూ. గౌరీ గారు, అమ్మో, మేకప్ కిట్ కి హైబ్రిడ్ కి ఇలా దొరికిపోయానంటే. హాయ్ హాయ్ హాయ్. అవును, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఆ ప్రశ్న మేం అడగాలి బావగారు. బావగారునా? అవును, బావగారే. చూడండి, మీ అక్కకి నాకు మధ్య ఏదో ఉందని మీ డౌట్ అనుకుంటాను. అంత లేదు. మీ అక్క మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మీ అక్కకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. వై ఐ డోంట్ నో. అంటే నాలాంటి హ్యాండ్సమ్ ని చూస్తే ఎవరైనా పడిపోతారు. నిన్న పంతులు గారు చెప్పినప్పుడు మీరే విన్నారు కదా. సో నా గురించి అమ్మాయిలో కాంపిటీషన్ అలా ఉంది. మరి నేనేం చేయాలి? నా మనసేం కేక్ కాదే, ముక్కలు ముక్కలుగా కోసి పంచడానికి. ఇట్స్ జస్ట్ హార్ట్, యు నో.
దట్ వి నో. మ్మ్. తను మిమ్మల్ని బావగారు అని పిలిచింది మా అక్కకు మీ మీద ఇష్టం ఉందనో లేక మీరు మా అక్కకు భర్త అయిపోయారో అని కాదు. మరి ఆ, మీ చిన్నోని పెళ్లి చేసుకుంటే మీరు నాకు బావగారే కదా. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? మరే అది సరే కానీ మీరు ఈ రూట్లో ఎందుకు వచ్చారు? అంటే మరి అది ఇది మా అక్కతో ఏమైనా మాట్లాడాలా? యా కరెక్ట్. కాదు. అవునా కాదా? అంటే అవును, కానీ పర్టికులర్ గా అందుకు కాదు. అందుకంటే ఎందుకు? అంటే సారీ చెప్పడానికి కాదు. ఓ, రాత్రి మా అక్క మీద కోపడినందుకు సారీ చెప్పడానికి వచ్చారా? ఏయ్, ఈ శంకర్ గాడు ఎవ్వరికి సారీ చెప్పడు. ఇప్పుడే కదా చెప్పారు. అంటే నేను సారీ చెప్పను, కానీ సారీ ఫీల్ అయ్యానని చెప్తాను. మాటల్ని అటు ఇటు మడత పెట్టి తిక్కమక్క చేయడంలో మీకు మీరే సాటి. మరదల్ పిల్స్ తిడితివా పొగిడితివా? నిజం చెప్పాను. సంతోషం. అవును, సరే గాని గౌరీ గారు ఎక్కడా? బయటకు వెళ్లారు. అదేంటి నాకు చెప్పకుండా బయటికెళ్లారా? హా, మీరేమైనా మా అక్క మొగుడా? అన్నీ చెప్పి చేయడానికి లేదా చెప్పి వెళ్ళడానికి? ఓ, మీ ఇద్దరు కలిసి బాగా నన్ను టీజ్ చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. అయ్యయ్యయ్యో. ఓ చాలు మీరు మీ పర్ఫార్మెన్స్ కీప్ ఇట్ అప్. ఓకే, ఆగండి. మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు? నేనేమైనా చిన్నపిల్లోనా మీరు చెప్పినట్టు వినడానికి? ఇది మా అక్క ఆర్డర్. ఇప్పుడు వెళ్తారా? ఓ, ఇది మీ అక్క ఆర్డరా? అయితే డెఫినెట్ గా వెళ్తాను. చూసుకోండి.